నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. పళ్ళు తెల్లగా లేవని ఆందోళన అయితే మీకోసమే ఈ చిట్కాలు. తెల్లని పళ్ళ వరుస మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. పళ్ళు తెల్లగా ఉంటే మనం నవ్వినా మాట్లాడినా ఎదుటివారికి అందంగా కనిపిస్తాం. కానీ కొందరిలో పళ్ళు పచ్చగా ఉంటాయి, పళ్ళపై చారలు ఏర్పడతాయి. ఇలాంటి వాళ్ళు తమ పళ్ళు తెల్లగా లేవని బాధపడుతుంటారు. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడడానికి నవ్వడానికి సంకోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పళ్ళు తెల్లగా మారడానికి పనికొచ్చే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. మరి ఈ చిట్కాలేంటో తెలుసుకుందాం. టూత్ పేస్ట్ లో ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక రాపిడి ఏజెంట్ లా పనిచేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పళ్ళు తెల్లగా లేని వాళ్ళు ఉప్పుతో రోజు 1-2 సార్లు దంతాలను సున్నితంగా రుద్దుకోవాలి. గట్టిగా రుద్దితే పళ్ళపై ఉండే ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా తెల్లటి దంతాల కోసం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. 1 స్పూన్ నూనెను నోట్లో వేసుకొని పుక్కిలి పట్టాలి. కాసేపటి తరువాత నూనెను ఉంచేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్ళపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది. క్యావిటీస్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయాన్ని తగ్గిస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలని తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి పుక్కిలి పట్టాలి. దాంతో దంతాలపై ఉన్న మరకలను తగ్గిపోతాయి. అయితే వెనిగర్ కు ఆమ్ల స్వభావం అధికం. నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్ క్షీణిస్తుంది. కాబట్టి దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజు మౌత్ వాష్ లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. బేకింగ్ సోడాను పేస్ట్ లా చేసి వాడితే కూడా పళ్ళు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్ సోడా పేస్ట్ లో దంతాలను రోజు సున్నితంగా 1-2 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ళ మీద మరకలను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలీన్ స్వభావం నీటిలోని pH స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. నీటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.